కర్నూలు జిల్లా హోలగుంద మండలం ప్రసిద్ధిగాంచిన దేవరగట్టులో వెలసిన మాలమల్లేశ్వర స్వామి విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరం ఒక ఎత్తైతే 4వ రోజు జరిగే గొరవయ్యల గొలుసు తెంపుట కార్యక్రమం అంతే ప్రాముఖ్యమైంది. నేడు దేవరగట్టులో గొరవయ్యలో గొలుసు తెంపుట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక గొరవయ్యల నృత్యాలు చేస్తూ ఇక పసుపును విసురుకుంటూ గొరవయ్యలు ఇనుప గొలుసును పొడవైన రాయికి ఇనుప గొలుసును కట్టి దానిని బల్లూరు గ్రామానికి చెందిన గాది లింగప్ప అనే గొరవయ్య 4వ ప్రయత్నానికి ఇనుప గొలుసును తెంపి మాలమల్లేశ్వర స్వామి భక్తిని చాటుకున్నాడు. ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది? ఈ సంప్రదాయం ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಗುರುಗಳಾದ ಕಪಿಲಮುನಿ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಗಣಾಚಾರ್ಯಾದ ನಮ್ಮ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ, ಆಮೇಲೆ ಕುದುರೆಕಾರರು, ಆಮೇಲೆ ನಾವು ಮಾಳಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿಯಾದ ಒಗ್ಗಯ್ಯ ಸ್ವಾಮಿ ಆಗಿ ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ವರ್ಷ ವರ್ಷಕ್ಕೂ ಬನ್ನಿ ಉತ್ಸವ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಫಸ್ಟು ಇಳಿಕೆ, ಆಮೇಲೆ ತೇರು, ಅದಾದ ಮೇಲೆ ಗೊರವೈನಾಟ, ಅದಾದ ಮೇಲೆ ಸರಪಣಿ, ಅದಾದ ಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಾಗಗೊಳ್ತಾ ಇದ್ದಾವೆ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಒಂದು ವಾರ ಅಖಂಡವಾಗಿ ಈ ಜಾತ್ರೆ ಜರುಗುತ್ತದೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಎಂಥ ಸಂದರ್ಭ ಬಂದ್ರೂ ಈ ಬನ್ನಿ ಉತ್ಸವಕ್ಕೆ ಎದುರಿದ್ರು ಇವರು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಆತನ ಆಶೀರ್ವಾದದಿಂದ ಯಾರೂ